శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ గురుభ్యో నమ. చండమండల సంహారం. శుంభుడి ఆజ్ఞను శిరసావించి చండముండులు బయలుదేరారు. భూమి కంపించేటట్టుగా మహా దానవ సైన్యం వాళ్ళ వెంట నడిచింది. సింహవాహనారూఢుని దర్శించాడు. పార్శ్వంలోనే కాళికాదేవి కనిపించింది. అమాయకుల్లో మొఖాలు పెట్టి సాత్వికంగా పలకరించారు. మహిళామణులారా, శుంభులను గురించి మీకు అట్టే తెలియదనుకుంటాను. దేవేంద్రుణ్ణి మట్టి కరిపించిన మహావీరులు మీరేమో ఏకాకులు. సింహం ఉంది కదా అని విర్రవీగుతున్నారేమో. ఇలాంటి సింహాలు కోటి వచ్చినా శుంభుల్ని ఏమీ చేయలేవు. వాళ్ళు అజేయులు. ఈ మాత్రం బుద్ధి చెప్పేది మీకు ఆడా మగ ఎవరూ లేరా? దేవతలు ఏమైనా ప్రేరేపిస్తున్నారేమో. కడపటికి నిరాశ మిగులుతోంది. వినాశనం అయిపోతారు సుమా. బలాబలాలను బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోండి. తన్వంగి 18 బాహులు ఉన్నాయి కదా అని గర్వించకు. అదంతా వ్యర్థం. పనికిరాని భుజాలు, పనికిరాని ఆయుధాలు, శ్రమ తప్ప ఏమిటి ప్రయోజనం? ఐరావత కుంభస్థలాన్ని పిడిగుద్దుల్లా తో పడగొట్టిన బాహుబలశాలి శుంభుడు. అతడి కోరినట్టు నడుచుకుని సుఖపడు. అనవసరంగా ఆయాసపడకు. హితం చెబుతున్నాను, నా మాట విను. విశాలాక్షి, దుఃఖాలు కొని తెచ్చుకోకు. శాస్త్ర విశారదులైన పెద్దలు ఇదే చెప్తున్నారు. కష్టాలను కడగళ్లను కలిగించే పనులు దూరంగా వదిలేయమని, సుఖాలను సంతోషాలు కలిగించే పనులు వెంటనే చేపట్టమని. ఓ కోకిల, నువ్వు తెలివైన దానిలా కనపడుతున్నావు. శుంభుల సేనాబలాన్ని అంచనా వెయ్యి. ప్రత్యక్షంగా చూస్తున్నావు కదా. ఈ ఊహలు అనవసరం. విజయం సంశయాస్పదం అయినప్పుడు ఎవరైనా యుద్ధానికి సాహసిస్తారా? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని దేవతలు కసి తీర్చుకోవాలనుకుంటే వారి నయవంచనలకు, నంగనాచి కబుర్లకు మీరు మోసపోకండి. వాళ్ళ స్వార్థం తీరకపోగా మీకు దుఃఖం మిగులుతుంది. పని కోసం జతకట్టే కార్యమిత్రుని పరిచయించి ధర్మమిత్రుని విశ్వసించమన్నారు. దేవతలు ఎప్పుడూ స్వార్థపరులే, కార్యమిత్రులే. ఇది సత్యం. సుచస్మిత, నా సారాంశంగా చెప్తున్నాను. భువనేశ్వరుడు, చతురుడు, సుందరుడు, సూర్యుడు, కామశాస్త్ర విశారదుడు అయిన శుంభుడిని భర్తగా సేవించు. భువనేశ్వరి అవుదు గాని, అంతులేని భోగభాగ్యాలు అనుభవిద్దు గాని. అంబిక, ఇంక బయలుదేరు. శుంభుడి దగ్గరకు వెళ్దాం పద. జగదంబిక ప్రళయకాల మేఘంలా ఒక్కసారి గర్జించింది. కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తూ, అందుడా, నీ ప్రేలాపనలిక కట్టిపెట్టు. నైవంచక, ఎంత మృదువుగా మాట్లాడుతున్నావు. హరిహరాదులు విడిచిపెట్టి మీ శుంభుడు నీ పతిగా వరించాలా? నేను వరించను. నాకు ఎవడు భక్త కానవసరం లేదు. నాకు భర్తతో పని లేదు. నేను సర్వస్వతంత్రాల్ని. సకల చరాచర జగత్తుకు నేనే అధినేత్రిని. ఈ శుంభాలను చాలామందిని చూశాను. చాలామందినే సంహరించాను. ప్రతి యుగంలోని మీ దానవ బృందాలను పొట్టను పెట్టుకుంటూనే ఉన్నారు. మీ దానవులు దేవ బృందాలను పొట్ట పెట్టుకుంటూనే ఉన్నారు. కట్టకడపటికి నా చేతిలో అంతం అందుతూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కాలమే స్వయంగా ఇక్కడికి వచ్చింది మీ దానవులను అంతమొందించమంది. ఏదో రక్షించుకుందామని వృధా ప్రయత్నం చేస్తున్నట్టు ఉన్నావు కానీ అవేవి సాగవు. నిజమైన వీరుడివే అయితే కబుర్లు కట్టిపెట్టి యుద్ధం చెయ్యి. ఈ పూట నువ్వు మరణించడం తథ్యం. శుంభుల గొడవ నీకు దేనికి? ఈ యుద్ధం ఏదో నువ్వే చెయ్యి. వీరస్వర్గాన్ని అలంకరించు. మీ నాయకులు, మీ బంధువులు అందరూ వరుసగా మీ వెంట వస్తారు. మరేమీ భయం లేదు. ఒక్క క్షణం వెనక ముందు అంతే. ఇవాళ అందరినీ సంహరించడం తథ్యం. అంచేత పెద్దగా బెంగపెట్టుకోకు. ముందు నిన్ను, నీ తర్వాత నీ సోదరుణ్ణి, అటుపైన శుంభుల్ని, చివర్లో రక్తబీజుణ్ణి. ఇది నేను సంహరించే క్రమం. మిగతా దానవ వీరుల మాటకేం కానీ నాయకుల సంగతి చెప్పాను. నిలబడి యుద్ధం చేస్తావో పారిపోతావో త్వరగా తేల్చుకో. వాగుడు పిరికి పందల లక్షణం. ఈ ఎకసక్కాలకు చండముండులు రెచ్చిపోయారు. ఇద్దరూ ఒక్కసారిగా ధనుష్టంకారం చేశారు.
అంబిక శంఖం పూరించింది. సింహం ఒక్కసారి జూలు దులిపి గర్జించింది. భీకర సంగ్రామం చెలరేగింది. చండప్రచండంగా యుద్ధం సాగుతోంది. ఆకాశమంతా కషకలను భయపెట్టే మిడతల దండుల బాణాలను ఆవరించాయి. చండుడికి తోడు ముండు కూడా శరదృష్టి కల్పించాడు. ఆ రణరంగాన కృత్రిమంగా కారు చీకట్లు కమ్ముకున్నాయి. అంబికాదేవి క్రోధం ముఖం నల్లబడ్డది. కన్నులు అరటి పువ్వుల్లా ఎర్రపడ్డాయి. నొసట కుటిల భ్రుకుటి ఏర్పడింది. ఆ లలాట ఫలకం నుంచి మరొక స్త్రీమూర్తి కాళిక ఆవిర్భవించింది. పులితోలు చీరగా కట్టుకుని గది చర్మం పైటగా ధరించింది. పుర్రెలు దండగా గుచ్చి మెడలో వేసుకుంది. రూపం అతి క్రూరంగా ఉంది. ఎండిపోయిన దిగుడుబావి లాంటి పొట్ట, ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో పాశము ఉన్నాయి. భీషణంగా, భీకరంగా, రౌద్రంగా, కాళరాత్రిలో ఉంది. విశాలమైన నోరు, పొడవైన నాలుక, తాచుపాముల అది మరీ మాటిమాటికి కదులుతోంది. విపులమైన కటి ప్రదేశం అభివృద్ధించడమే తడవుగా రణరంగంలోకి సుడిగాల్లా ప్రవేశించింది. దానవులను గుంపులుగా పిడికలు పెట్టి పళ్లతో కొరికి పీల్చి పిప్పి చేసేస్తోంది. మదగజాలను జయగంటికలతో సహా చేతబట్టి నవిలేస్తోంది. గుర్రాలను లొట్టపెట్టలను తేలికగా భక్షిస్తోంది. రథాలను రధిక సారథులతో సహా పళ్ల మధ్య పటపటలాడించేస్తోంది. రెప్పపాటులో కాలంలో దానవ మహాసైన్యం సగం పైగా తుడిచిపెట్టుకుపోయింది. ఏం చెయ్యాలో తోచని చండుడు జారిపడిన ఒక రథ చక్రాన్ని బలంగా ఎత్తి విసిరాడు. అంబికాదేవి ఒకే ఒక్క బాణంతో ఆ చక్రాన్ని నుగ్గు చేసింది. మరిన్ని బాణాలను గుప్పించింది. తాళలేక చండుడు మూర్ఛిల్లాడు. నేలకు ఒరగిపోయాడు. అది చూసి ముండు క్రోధ సమ్మూర్ఛితుడయ్యాడు. వీరావేశంతో శరసారం కురిపించాడు. అంబిక ప్రయోగించిన బాణాలతో అవన్నీ నువ్వులు గింజలుగా రాలిపోయాయి. అర్ధచంద్రాకార బాణంతో ముండుని గుండెల మీద కొట్టింది. తట్టుకోలేక నేలకు ఒరిగిపోయాడు. రాక్షస పక్షంలో హాహాకారాలు చెలరేగాయి. ఆ ధ్వనికి చండుడు మూర్ఛ తీరాడు. పొడివాటి ఇనప గదను అందుకున్నాడు. అందుకోవడమే తడవుగా కాళికపైకి విసిరాడు. అది వచ్చి కుడిభుజానికి గట్టిగా గుద్దుకుని నేలకు పడిపోతుంటే ఎడం చేత్తో పట్టుకుంది. సన్నటి తీగను వంచినట్టు ఆ మహాగదను వంచి ఆమడల దూరానికి విసిరేసింది. మంత్రశక్తితో బాణపాసం వేసి చండుని బంధించింది. కాలు చెయ్యి ఆడకుండా చేసింది. ఇప్పుడు ముండు మూర్ఛ తేలాడు. శక్తి ఆయుధాన్ని చేపట్టి కాళిక వైపు రిబ్బను దూసుకుని వస్తున్నాడు. రానిచ్చి ఒక్కసారి బాణంతో బంధించేసింది. అన్నదమ్ములిద్దరూ వల్ల చిక్కుకుని కుందేలు పిల్లల్లా గిలగల్లాడుతున్నారు. కాళికాదేవి పక్కపక్క నవ్వుకుంటూ అంబికను చేరుకుంది. హే అంబికే, రణయజ్ఞంలో 2 పశువులను తెచ్చాను, స్వీకరించండి. హే రణప్రియే, కాళికే, నీ చాతుర్యం అద్భుతం. వాళ్ళని మట్టుబెట్టకు, విడిచిపెట్టకు. దేవకార్యానికి త్వరగా నిర్వహించాలి నువ్వు. అయితే అంబికే, ఈ యుద్ధయజ్ఞంలో ఖడ్గయూపాన్ని ప్రతిష్ఠించి ఈ జంతువులను బలి ఇస్తాను. ప్రాణహింస దోషం అంటదు అంటూనే కాళికాదేవి ఒక్క అంగలో చండముండులను సమీపించి చుర్రును కత్తి దూసి ఒకే వేడితో ఇద్దరు తలలను తరిగేసింది. కంఠనాళాల నుంచి ఎగిసిపడుతున్న వేడి కొన్నెత్తును నోరు తెరిచి ఆనందంగా తాగేసింది. మళ్ళీ తన చేరుకు వచ్చి నిలిచిన కాళికాదేవిని అంబిక అభినందించింది. చండముండులను సంహరించి దేవకార్యాన్ని నిర్వహించావు కనుక కాళిక, నీకొక వరం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి చండముండ నామంతో జగద్విఖ్యాతిని వహిస్తావు అంది. హతశేషులైన దానవ సైనికులు పలాయనం చిత్తగించారు. శుంభుల్ని చేరుకున్నారు. రక్షించు మహాప్రభో, కాళికాదేవి ఇవాళ మొత్తం మనల్ని అందరినీ భక్షించేటట్టుంది. మేము ఎలాగో తప్పించుకుని పారిపోయి వచ్చాం. చండముండులు ఇంక మనకి లేరు. ఇదేమి యుద్ధమో మేమెప్పుడూ కని విని ఎరుగం. ఏనుగుల్ని, గుర్రాల్ని, ఒంటెల్ని, సైనికుల్ని గుంపులుగా పట్టుకుని కరకర నమిలేస్తున్నది. కాళికాదేవి ఇనపరథాలకు కూడా ఆగటం లేదు. ఆవిడ మీద ఏ ఆయుధము పనిచేయటం లేదు. రణరంగం అంతా రక్తపు మడుగుల్లో అయిపోయింది. మాంసమే బురదగా, పేగులే నాచు తీగల్లా
రథచక్రాలే చక్రవాకాలుగా, తెగిపడిన అవయవాలు జలచరాలుగా ఈ మడుగు భయంకరంగా ఉంది. మహారాజా, నీ వంశాన్ని రక్షించుకో. కాళికాదేవిని శరణువేడు, లేదంటే పారిపో. అంతేగాని యుద్ధానికి దక్కో, నాశనం చేసేస్తుంది. ఇది ఖాయం. కాళికా సింహాల ఆకలికి నీతో గాని చేరదేమో. వీరికి తోడు అంబికాదేవి బాణ పరంపర ఒకటి. ప్రత్యక్షంగా చూసి వచ్చాం కనుక చెప్తున్నాం. ఆడది నన్నేం చేస్తుందని అహంకరించుకో, అనవసరంగా కలహించుకో. ఆవిడ దక్కకపోతే నీకు వచ్చే నష్టం ఏం లేదు. దక్కించుకోవడానికి పంతానికి పోయి యుద్ధానికి దిగావో నువ్వు దక్కవు. ఒక్క అల్ప ప్రయోజనం కోసం వంశనాశనం లాంటి మహాదుఖాలను కొని తెచ్చుకోవడం తెలివైన పని కాదు. సూచనలన్నింటినీ నీకు ప్రతికూలంగానే ఉన్నాయి, గమనించు. ఒక ఆడది అసహాయంగా నిలబడి ధూమ్రలోచన చండముండాడి మహాదానవీరులను సంహరించింది. చిటికలో సంహరించింది. కనీసం ఆవిడకు చెక్కిళ్ళు కూడా కందలేదు. అనాయాసంగా మొట్టుపెట్టింది. లోకపాలకులనే కొట్టి కనిపించిన నిన్ను యుద్ధానికి రమ్మని ధైర్యంగా ఆహ్వానిస్తున్నది. వీరిని ఈ క్రమంలో సంహరిస్తానని పట్టికి కూడా చదువుతోంది. ఇదంతా ఏమిటో గ్రహించు. పుష్కర క్షేత్రంలో మీ అన్నదమ్ములు ఒకప్పుడు తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు మెచ్చి వరం ఇచ్చాడు. దాని ప్రకారం పురుషుడి చేతుల్లో మీకు మరణం లేదు, నిజమే. కానీ స్త్రీ చేతిలో ఇప్పుడు మిమ్మల్ని చంపడానికి ఈ అంబికే వచ్చింది, సందేహం లేదు. అంచేత బాగా ఆలోచించండి, యుద్ధం విరమించండి. ఈ అంబిక సాధారణ స్త్రీ కాదు. మీ పాలిట కాళరాత్రి, మహామాయ, పరాప్రకృతి. కల్పాంతంలో సృష్టి సంహారం చేస్తుందని పెద్దలు చెప్పే మహాదేవి, జగత్ సృష్టికారిణి, దేవతలకు ఈశ్వరి, త్రిగుణాత్మక కాళిక, తామస స్వరూపిణి, సర్వశక్తి సమన్విత, అజయ్య, అక్షయ, నిత్య, సర్వజ్ఞ, సదోదిత, వేదమాత, గాయత్రి, సంధ్య, సర్వాసురాలయ, నిర్గుణ, సగుణ, సిద్ధి, సర్వసిద్ధిప్రద, అవ్యయ, ఆనంద స్వరూపిణి, ఆనందప్రదాయిని, గౌరీ, దేవతలకు అభయప్రద. ఇందులో ఏ సందేహము లేదు. మా మాట నమ్ము. దయచేసి వైరం పెట్టుకోకు. శరణు వేడు, రక్షించుకో, వంశాన్ని బతికించుకో. హతశేషులైన దానవులను చిరాయుష్కులను చెయ్యి. దానవ వీరులు తాము మర్చిపోయి, ఎవరితో మాట్లాడుతున్నామో మర్చిపోయి ఏదో పూనకం వచ్చిన స్తోత్రాలు చేసేసరికి శుంభులు క్రోధం నష్టాలను కంటింది. భరించలేని అసహ్యంతో దిక్కులు పెక్కటిల్లేటట్టుగా ఏకకంఠంతో అరిచారు. నేలను దబీమని తన్ని పిడికిలతో సింహాసనాన్ని గుద్ది శుంభుడు లేచి నిలబడ్డాడు. కళ్ళు జ్యోతుల్లో వెలిగిపోతున్నాయి. మూర్ఖులారా, రండ్రంగం నుంచి పారిపోయి వచ్చిన పిరికిపందంలారా, వండి మీ మొహాలు మాకు చూపించకండి. అంతగా బతకాలని ఉంటే పాతాళంలో ఏ మూలనో దాక్కోండి, లేక ఆత్మహత్యలు చేసుకుని చావండి. జగత్తు అంతా దైవాధీనం. నేను జయిస్తానో లయిస్తానో మీకెందుకు? ఏది జరగాలో జరుగుతుంది, జరగనివ్వండి. దానికోసం ఇప్పటి నుంచే దిగులుపడి ఏం ప్రయోజనం? దుఃఖించి తప్పించగలవా? మరణానికి భయపడి స్వధర్మం వదులుకుంటావా? వదులుకున్నంత మాత్రం శాశ్వతంగా బట్ట కట్టగలవా? చావు పుట్టుకలు సుఖదుఖాలు ఎవరికి ఎప్పుడు రాసి పుట్టున్నాయో ఎవరికి తెలుసు? అందాక ఎవరు ఎంత దొర్లినా రావు, వద్దనుకున్నా ఆగవు. కాలం మూటితే బ్రహ్మాది దేవతలే నశిస్తారు. అలాగే నేను కాలవశుడిని. ఇందులో విచారించవలసిందేమీ లేదు. వంశధర్మాన్ని, వీరధర్మాన్ని పాటిస్తాను. జయమే గాని పరాజయమే రాని. ఒక అబల యుద్ధానికి రమ్మని జబ్బచరిచి ఆహ్వానిస్తే పొలమేరులో నిలబడి ధనుష్టంకారం చేస్తే పలాయనం చిత్తగించి 10 ఏళ్ల పాటు బతకమంటారా? అది ఒక బతుకేనా? అంతకన్నా యుద్ధంలో మరణించడం గౌరవప్రదం కాదు. యుద్ధమే చేస్తాను. విజయమో వినాశనమో ఏదైనా స్వీకరిస్తాను. పురుషాకారానికి పట్టం కట్టే విద్వాంసులు దైవం మిథ్య అంటారు. అదే యుక్తాయుక్తం అనిపిస్తోంది. ఏ ప్రయత్నానికి భయపడకుండా ఎవరికి ఏ కోరికలు తీరవు. తలరాతను నమ్ముకుని కూర్చోవడం పిరికిపందల లక్షణం. అదృష్టాన్ని మూఢులు విశ్వసిస్తారు, పండితులు నమ్మరు. దాని పేరే అదృష్టం. అది ఏనాడైనా ఎవరికైనా కంటపడిందా? కనపడుతుందా? ప్రజలను భయపెట్టడం, ఏమార్చడం తప్ప ఏమిటి ఇదంతా? అలసులకి ఆలంబన ఇది. అసమర్థులకు ఊరేగింపు ఇది. చక్రధారి ఉన్నాడు,
పుష్టికారిణి ఉంది అంటే పిండి మరణ ఉంది. ఏ ప్రయత్నం లేకుండా పిండి తయారవుతుంది అవుతుందా? కాదు కదా. పనులు సిద్ధించాలంటే ప్రయత్నం చేయాలి, కానీ సిద్ధించాలంటే ప్రయత్నలోపమే కారణం. దేశకాలాలు బలాలు చూసుకుని గట్టిగా పూనుకుంటే జరగని పనులు అంటూ ఏవీ ఉండవని బృహస్పతి మతం. రక్తబీజ సంహారం. ఇలా తన నిశ్చయాన్ని ప్రకటించిన దైత్యేంద్రుడు రక్తబీజుడిని పిలిపించాడు. మహాసైన్యంలో రణరంగానికి వెళ్ళమన్నాడు. ఈ మాటకు రక్తబీజుడు సంబరపడిపోయాడు. ఇప్పుడే వెళ్తాను, నా శౌర్య పరాక్రమాలు చూపిస్తాను, కాళికను సంహరించి అంబికను బంధించి తెస్తాను, నీకు పాదదాసి చేస్తాను అంటూ రథం అధిరోహించి ఉద్యానవనం వైపు కదిలాడు. రక్తబీజుడు వస్తున్నాడని గ్రహించిన అంబిక శంఖం మరోసారి భీకరంగా పూరించింది. రక్తబీజుడు వచ్చాడు. చండముండులాగే మృదువుగా మాట్లాడాడు. హే బాలే, శంఖం అంత గట్టిగా పూరిస్తున్నావు, నేను భయపడి పారిపోతాను అనుకుంటున్నావా? నేనేమీ పిరికివాణ్ణి కాదు, ధూమ్రలోచని కాదు. నా పేరు రక్తబీజుడు. యుద్ధం చెయ్యాలనుకుంటే సన్నిద్ధంగా ధనస్సు ఎక్కుపెట్టు, నా పరాక్రమం చూద్దుగాని. ఇంతవరకు నిన్ను ఎదిరించిన వాళ్ళ లాంటి వాడిని కాను. ఇంతకీ అమ్మాయి, నువ్వు ఏ గురువులను సేవించావు? నీతి శాస్త్రాలు ఏవైనా చదివావా? అర్థశాస్త్రం ఎరుగుదువా? విద్వద్గోష్ఠులతో ఎప్పుడైనా పాల్గొన్నావా? సాహిత్య పరిజ్ఞానం ఏవైనా ఉందా? ఉంటే నేనొక మాట చెప్తాను విను. 9 రసాల్లో 2 ముఖ్య రసాలు, శృంగారము, శాంతము. వీటిలో శృంగారమే మహారాజు. లక్ష్మీ శ్రీహరులు, సరస్వతీ చతుర్ముఖులు, సచీదేవేంద్రులు, పార్వతీ పరమేశ్వరులు ఈ రసాన్నే ఉపాసిస్తున్నారు. తరువు, తీగ, మృగము, మృగి, కపోతము, కపోతి, ఇలా జగత్తు అంతా జంటలమయం. అంతటా సంయోగ శృంగారమే. ఈ వైభోగాలకు పొందలేని పిరికి పందల వైరాగ్యాలను ఆశ్రయించి యతులు, సన్యాసులు అవుతున్నారు. మూఢులు, దైవవంచితులు, సంసార రససారం తెలియక వంచితులై ఇతరులను వంచిస్తున్నారు. మధురాలాపాలతో నిగ్రహమని, శమమని, దమమని, అంతా అని, జ్ఞానమని ఏదేదో చెప్తున్నారు, ప్రజలకు ప్రబోధిస్తున్నారు. మన్మధుడు మనసులో కథం తొక్కుతూ ఉంటే ఎక్కడి జ్ఞానం, ఎక్కడ వైరాగ్యం? అంతా వట్టి వంచన, ఆత్మవంచన, పరవంచన. కళ్యాణి, నువ్వు కూడా ఏదో ఇలాంటి వంచనకు లోనట్టయి ఉన్నావు. త్వరగా ఈ ఉచ్చు నుండి బయటపడు. నీకు తగిన అందగాన్ని చూసి వివాహం చేసుకో. త్రిలోక విజేత శంభుడినైనా సరే, అతడి తమ్ముడు మహాబలుడు నిశంభుడినైనా సరే వరించు, రసరాజభోగాలు అనుభవించు. చండముండు వంటి వాడిని కానంటూనే రక్తబీజుడు అదే బాణీలో చేసిన ప్రసంగానికి అంబికాదేవి పెద్ద పట్టున పరిహసించింది. కాళికాదేవి వికృత వికటాట్టహాసం చేసింది. అంబికాదేవి మృదు మధురంగా బదులు పలికింది. రక్తబీజ, ఎందుకింత భ్రమపడి ప్రసంగించావు? నేనేమి వివాహం చేసుకోనని భీష్మించలేదే. మొదటి వచ్చిన దూతతో చెప్పాను కదా, నాకు బలంలో రూపంలో సాటి వచ్చేవాడు దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటాను. లేకపోతే అది నిరూపణ కావాలి. నిరూపితమవ్వాలంటే నాతో యుద్ధం చెయ్యాలి, నన్ను జయించాలి. అప్పుడు సదృశ బల సంపన్నుణ్ణి పరిణయం ఆడతాను. ఇది చిన్నాటి నా ప్రతిజ్ఞ. ఈ మాట నిశంభులు చెప్పమని ఆ దూతలకు స్పష్టంగా తెలియచేశాను. శంభుడుగా నిశంభుడుగాని వచ్చి బలను నిరూపించుకుంటే నన్ను చెట్టబట్టవలసింది పోయి మిమ్మల్ని ఇలా పంపిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు సరే, యుద్ధమే చేస్తావో పారిపోతావో తేల్చుకో. ఆ మాటలకు రక్తబీజుడు అసహనంతో కుమిలిపోయాడు. హఠాత్తుగా ధనుస్సు ఎక్కుపెట్టి సింహం మీద సరసారం కురిపించాడు. అంబిక అలవేకగా వాటన్నింటినీ తునాతునకలు చేసింది. పిడుగుల్లాంటి బాణాలతో వాడి గుండెల మీద గాయం చెయ్యని కొంకు దెబ్బలు కొట్టింది. వాడు రథంలోనే పడి స్పృహ కోల్పోయాడు. దానవ సైన్యం లబోదిబ్బోమని గుండెలు బాదుకుంటూ పరుగులు తీస్తోంది. దానవీరుల హాహాకారాలు శంభుడి మందిరానికి వినపడ్డాయి. మండిపడ్డాడు. మూల బలంగా నిలిచిన మహాసైన్యంలో సగభాగాన్ని వెంటనే రణరంగానికి తరలించాడు. కాలకేయ, కాంబోజ మహారాజులందరినీ, కోటాను కోట్ల సమరంగాన్ని
పరుగు పరుగున వచ్చారు. అంబికాదేవి లోకభీకరంగా ఘంటానినాదం చేసింది. ధనుష్టాంకారం చేసింది. విజయశంఖం పూరించింది. ఈ 3 నాదాల భీషణధ్వనికి కాళికలో ఉత్సాహం గోరకలు వేసింది. ఆసనం విప్పారింది. ఆనందం విప్పారింది. సింహవాహనం ఆవులించి జూలు దులిపి గర్జించింది. దానవులు వీళ్ళంతా అన్ని వైపులా ఒకేసారి వజ్ర కఠోర విశిఖాలను కురిపించారు. కాళికాదేవి వాటి పని పడుతోంది. సరిగ్గా అదే సమయానికి బ్రహ్మదేవతలు దివ్యశక్తులతో శక్తులన్నీ అంబికలో ప్రవేశించాయి. సరస్వతీదేవి సూతరకమండలు ధరించి హంసవాహనం మీద వచ్చి అంబిక పక్షాన్ని నిలిచింది. శంఖచక్ర గదాధారులైన లక్ష్మీదేవి గరుడ వాహనం మీద వచ్చింది. త్రిశూలం ధరించి చంద్రుణ్ణి కుప్పులో తురుముకుని వృషభవాహనం మీద శాంకర వచ్చింది. శక్తిహస్త విభూషితగా నెమలి వాహనం మీద కౌమారి అంటే కుమారస్వామి ఇల్లాలు, వజ్రపాణి అయి ఐరావతం మీద సచీదేవి, శూకరాకారంలో అంటే ప్రాతాసనం మీద శూకరి, నారసింహి యమదండం ధరించి మహిషవాహనం మీద యామ్యాదేవి, వారుని, కౌబేరి ప్రముఖ దిక్పాలకులంతా కాంతకులంతా తమ తమ అనుచరణీయ వర్గాలతో వచ్చి నిలిచారు. అంబికాదేవి ఆనందంతో మరోసారి శంఖం పూరించింది. శంకరుడు స్వయంగా వచ్చి అంబికను స్తుతించాడు. దేవకార్యసిద్ధి కోసం ఇంకా ఆలస్యం చేయకుండా దానవులను సంహరించమని, శుంభనిశుంభులను హతమార్చమని, లోకాలను కాపాడమని, ప్రాణకోటికి ఆనందం పంచమని అభ్యర్థించారు. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.